ఫ్రెండ్స్, యూట్యూబర్ సాయి కృష్ణ మరో యూట్యూబర్ టెక్ ప్రసాదుల మధ్య వివాదం గురించి నేను మాట్లాడుతున్నాను. సాయి కృష్ణ ఫిక్సెల్ స్టూడియో అనే కంపెనీ పెట్టి 30 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయానని చెప్పి హైదరాబాద్ వెళ్ళి టెక్ ప్రసాద్ను కలిసి తన పరిస్థితి వివరించాడు. దానికి ప్రసాద్ తన ఆర్థిక పరిస్థితే బాగోలేదు, నేను ఎలాంటి సహాయం చేయలేనని చెప్పాడు. ఇక తిరిగి వచ్చిన సాయి కృష్ణ 100 కోట్లు సంపాదించిన యూట్యూబర్. ఆ 100 కోట్లు ఎలా సంపాదించాడో తనకు తెలుసని, ఆ వివరాలు కూడా రాబోయే వీడియోలలో తెలియజేస్తానని చెప్పాడు. తనను ప్రసాద్ అడుక్కోమన్నాడని ఆరోపించాడు. 4 రోజుల్లో ప్రసాద్ అతని కొడుకు పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడని చెప్పాడు. 4 సంవత్సరాల క్రితం ఇదే సాయి కృష్ణ తాను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం వలన అప్పుల పాలయ్యానని, వేరే జాబ్ చేస్తే వచ్చే డబ్బులు కూడా యూట్యూబ్ ఛానల్కు పెడుతున్నానని చెప్పాడు. ఇక ఛానల్ను రన్ చేయలేనని, మూసేస్తానని అన్నాడు. అప్పుడు సబ్స్క్రైబర్స్ తలా కొంత ఆర్థిక సహాయం చేశారు. తన అప్పులు తీరిపోయాయని సాయి చెప్పాడు. ఆ సమయంలో కూడా నేను ఈ విషయంపై నా ఛానల్లో ఓ వీడియో చేశాను. జాబ్ చేస్తే వచ్చే డబ్బులు యూట్యూబ్ ఛానల్కు పెట్టవద్దని, క్వాలిటీ తగ్గిన ఎక్విప్మెంట్ కొనకుండా ఛానల్ను రన్ చేయమని నేను సలహా ఇచ్చాను. ఏ వ్యక్తి కష్టాల్లో ఉన్నా అందరం సహాయం చేయాలని, అయితే తిరిగి ఆ సహాయం అడిగే వ్యక్తి మళ్ళీ అప్పుల్లో కూరుకుపోయి సహాయం మళ్ళీ మనల్ని అడగటం సరికాదని హితవు చెప్పాను. టిక్టాక్ మన దేశంలో నుండి తీసేశారు. అలాగే రేపటి రోజు యూట్యూబ్ని బ్యాన్ చేస్తే యూట్యూబర్స్ పరిస్థితి ఏమిటి? అందుకే కంపల్సరీగా వేరే ఆదాయ మార్గం చూసుకోవాలని కూడా వివరించాను. కానీ 4 ఏళ్లు గడిచేసరికి సాయి కృష్ణ మళ్ళీ మొదటికే వచ్చేశాడు. అంతకు ముందులాగే సబ్స్క్రైబర్స్ను ఆర్థిక సహాయం అడుగుతున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆ సహాయాన్ని అప్పుగా ఇవ్వమంటున్నాడు. మరి ఈ 4 ఏళ్లలో అతడు నేర్చుకున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ సాయి అన్నట్టు టెక్ ప్రసాద్ 100 కోట్ల రూపాయలు సంపాదించినా 30 లక్షలు సాయికి ఎందుకు ఇస్తాడు? అంతకుముందు 3 లక్షల వరకు అతడికి ఇచ్చినట్టు ప్రసాద్ చెబుతున్నాడు. అంతేగాక ఓ సబ్స్క్రైబర్స్కు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 5 లక్షలు ఇచ్చారని చెప్పాడు. ఈ విషయంలో ప్రసాద్ను అభినందించాల్సిందే. ఆ మాత్రమైన సహాయం చేసినందుకు సంతోషం. మన సమాజంలో కోట్లాది రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు. వారంతా మన దేశంలోని పేదలకు ఆర్థిక సహాయం చేస్తే అసలు మన దేశంలో పేదరికమే ఉండదు. కానీ అలా చేస్తున్నారా? లేదే. సాయి కృష్ణకు 30 లక్షలు ప్రసాద్ ఇవ్వనన్నాడట. దానితో సాయి కృష్ణ తిరిగి వచ్చి 100 కోట్లు సంపాదించిన యూట్యూబర్. ఆ 100 కోట్లు ఎలా సంపాదించాడో ఇక వరుసగా వీడియోలు చేసి రహస్యాలు బయట పెడతానంటున్నాడు. అయితే నాదొక ప్రశ్న, సాయి కృష్ణ, నీకు 30 లక్షలు ఇవ్వకపోతే టెక్ ప్రసాద్ రహస్యాలు తప్పులు చెబుతావా? 30 లక్షలు ఇస్తే చెప్పవా? ఇది కరెక్ట్గా లేదు. ఉదాహరణకు నా అన్వేషణ ఛానల్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ గురించి ధైర్యంగా చెప్పాడు. అదేవిధంగా సాయి కృష్ణ కూడా టెక్ ప్రసాద్ ఏమైనా తప్పులు చేస్తుంటే చెప్పాలి, కానీ 30 లక్షలు ఇవ్వనని చెప్పిన తర్వాత రహస్యాలు బయట పెడతాననటం సరికాదు. టెక్ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ విదేశాల్లో చేసుకుంటారో అంతరిక్షంలో చేసుకుంటారో నీకు అనవసరం. మనకు సహాయం చేయకపోతే వదిలేయాలి తప్ప వారిని అనవసరంగా విమర్శించడం తగదు. కనీ పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులనే చూడని పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది యూట్యూబ్ ద్వారా పరిచయం అయితే మనల్ని ఆదుకుంటారనుకోవడం అవివేకం. అయితే మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఎవరికైనా ఎలాంటి సహాయమైనా చేయాలి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో బాలలకు పౌష్టికాహారం అందక ఆకలి చావులకు గురవుతున్నారంటే దేశ విదేశాలు సహాయపడటం లేదా? అలాగే మనవాళ్ళు పరాయి వాళ్ళు అని తేడా లేకుండా మానవత్వంతో అందరికీ సహాయపడటమే మహోన్నతమైన మానవుల లక్షణం. ఓ వీడియోలో సాయి కృష్ణ మాట్లాడుతూ గుంటూరులో తాను బయటకు వస్తే తనను అందరూ గుర్తుపట్టి లేనిపోనివి ఏవో అడుగుతారంట. తన సమయం వృధా అయిపోతుందంట. అందుకే ఎప్పుడు బయటకు వచ్చినా మాస్క్ పెట్టుకుని వస్తాడంట. సాయి కృష్ణ లాంటి వాళ్ళు ఈ బిల్డప్పులే ముందుగా మానుకోవాలి. ఓ ఉదాహరణ చెబుతాను వినండి. 40 ఏళ్ల క్రితం మన తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 1గా ఓ ప్రముఖ హీరో ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలోని జనం ముందుగా తిరుపతి వెళ్ళి అక్కడి దేవుణ్ణి దర్శించుకొని తరువాత చెన్నైలో ఉన్న ఈ హీరోని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ హీరో ఇంట్లో నుండి బయటకు వచ్చి అభిమానులకు కనపడి వారి యోగక్షేమాలు అడిగి షూటింగ్కి వెళ్ళేవారు. ఆ తరువాత ఆ హీరో సినిమా వాళ్ళ ఊరు వస్తే ఆ అభిమానులు చూడకుండా ఉంటారా చెప్పండి? హీరోలే అభిమానులకు ఇలా అందుబాటులో ఉంటే ఇక సాయి కృష్ణ లాంటి యూట్యూబర్స్ మాత్రం బడాయి కొడుతూ ముఖానికి మాస్క్ పెట్టుకుని బయట తిరగాల? ఎగస్టాలే మానుకుంటే మంచిది. సినిమా హీరో ఓ సినిమాకి తీసుకునే పారితోషికం అంతా ఉండదు కదా. మీరు మీ జీవితాంతం యూట్యూబ్లో సంపాదించే సంపాదన ఎందుకురా బాబు మీకు ఈ బిల్డప్లు? యూట్యూబర్ టెక్ ప్రసాద్ సాయి కృష్ణకు బదులిస్తూ గతంలో 3 లక్షల వరకు సహాయం చేశారని చెప్పడం అభినందనీయమే.
అలాగే ఓ సబ్స్క్రైబర్కు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 5 లక్షలు ఇవ్వటం గొప్ప విషయమే. ఇక సాయికృష్ణకు డబ్బులు సహాయం చేయాలా వద్దా అనే నిర్ణయం ప్రసాద్ ఇష్టం. అయితే తాను యూట్యూబ్ ద్వారా 100 కోట్ల రూపాయలు సంపాదించలేదని అంటున్నాడు ప్రసాద్. తన వెనకే తిరిగే తన అనుచరుడే తనను 4 కోట్ల రూపాయలకు మోసం చేశాడని టెక్ ప్రసాద్ చెబుతున్నాడు. అయితే అతని పేరు చెప్పదలుచుకోలేదంటున్నాడు. అలా వెన్నుపోటు పొడిచి 4 కోట్లు అప్పుల్లో ముంచేసిన వ్యక్తి గురించి ఖచ్చితంగా ఈ సమాజానికి చెప్పాలి కదా. లేకుంటే ఆ మోసగాడు ఇంకా ప్రసాద్ లాంటి వారిని ఎంతోమందిని మోసం చేస్తాడు కదా. కనీసం పోలీస్ స్టేషన్లో అయినా అతనిపై చీటింగ్ కేసు ఫైల్ అయ్యేలా చేయాలి కదా. అలాగే ఈ మోసం గురించి తెలిసి ప్రసాద్ అత్తయ్య చనిపోయారు. ఆ మోసగాడి గురించి ప్రసాద్ లాంటి వారు సమాజానికి చెప్పకపోతే ఇంకా ఎందరో ప్రసాదులు మోసపోతారు. అత్తయ్య లాంటి వారు హార్ట్ అటాకులతో ప్రాణాలు కోల్పోతారు. ఈ అన్యాయాలు ఆగాలంటే ఆ మోసగాడిని బహిర్గతం చేయాల్సిందే. టెక్ ప్రసాద్ నేను ఇక ఎవరికీ ఎలాంటి సహాయం చేయనంటున్నాడు. ఇది సరైన నిర్ణయం కాదు. ఎవడో నిన్ను మోసగించాడని అందరూ అదే విధంగా ఉంటారని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తనకు ఆర్థిక సహాయం చేసే స్తోమత ఖచ్చితంగా ఉంటే చేయాలి. అంతే తప్ప ఎవడో మోసగాడిని ఉదాహరణగా చెబుతూ సహాయం చేయననడం చాలా తప్పు. యూట్యూబర్ సాయికృష్ణ పదే పదే ఇలా ఆర్థిక సహాయం చేయాలని అడగటం వలన ఆయన విలువ వ్యూవర్స్లో తగ్గిపోతుంది. అయితే ఏ మనిషి అయినా అనేక సార్లు మోసానికి గురవుతూ ఉండవచ్చు. ఎందుకంటే మోసాలు చేసేవారు రకరకాలుగా చేస్తుంటారు. అందువలన మనం సాయికృష్ణని తప్పు పట్టలేం. కాకపోతే ఒకసారి ఇలాగే అప్పుల్లో కూరుకుపోయానన్న అతడు తిరిగి రెండోసారి కూడా ఇదే పరిస్థితుల్లోకి వెళ్ళటం మనకు నమ్మశక్యంగా లేదు. ఇకనైనా సాయికృష్ణ వాస్తవాలను అంచనా వేసి అప్పుల ఊబిలోకి దిగిపోకుండా ఉంటాడని ఆశిద్దాం. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ ఎం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్.